ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరిచి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చినటువంటి మరియను గురించి కొన్ని ప్రాముఖ్యమైన సుగుణాలను నేర్చుకుందాం. మరియ ఉత్తమమైనటువంటి స్త్రీగా, వనితగా, గుణశీలిగా పరిశుద్ధ గ్రంథం పేర్కొంది. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని చేత ఎన్నుకోబడిన మరియ. ఈరోజు నీవు నేను దేవుని చేత ఎన్నుకోబడితే ఆయన సేవలో పరిచర్యలో ముందుకు సాగుతాం. రెండవదిగా ఆవిడ దేవుని చేత నడిపించబడింది. దేవుని నడుపుదల అనేది చాలా ప్రాముఖ్యమైంది. మూడవదిగా దేవుని కృప ఆవిడ మీద ఉంది కాబట్టి ఎంతోమంది స్త్రీలు ఉండగా ఆవిడని మాత్రమే లోకరక్షకుడు ఉద్భవించడానికి కారణమయ్యింది. ఈరోజు ఎన్నో విషయాల్లో ఎన్నెన్నో పనులు చేయగలిగిన వారు ఉండగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం దేవుని యొక్క కృప. నాలుగవదిగా వాగ్దానాన్ని పొందుకుంది. వాగ్దానం లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరదు. నా జీవితంలో ప్రభు ఇచ్చి యొక్క వాగ్దానాలను మనం పొందుకొని ముందుకు సాగుతాం. ఇక ఐదవదిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్న మరియ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ ప్రేక్షకులారా, వీక్షకులారా, ఆయన చిత్తానికి ఒబియై విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ప్రణాళిక ఉన్నతముగా నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.